అందరికి నమస్కారం అండి. నా పేరు లోకేష్. నేను టీ స్టెయిన్స్ అండ్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం ఉన్నాము చల్లపల్లి పక్కన పచ్చార్లంక గ్రామంలో ఉన్నామండి. మన రైతు పేరు వచ్చేసి ఫార్మర్ గారి పేరు వచ్చేసి దాసరి సురేష్ గారు. మనకి ఇక్కడ 25 ఏకర్స్ 25 ఎకరాలు అనేది సాగు చేయడం అనేది జరుగుతుంది. ఈ మధ్యకాలంలో మనం ప్రధానంగా చూస్తుంటే సాలిడుపు లేదా మొక్క పై భాగం అంతా ఎండిపోయి చచ్చిపోవటం, కింద వేరు అనేది బాగా కుళ్ళిపోవడం అనేది జరుగుతుంది. దానికి గల ప్రధాన కారణాలు మనం ఈరోజు దాసరి సురేష్ గారిని అడిగి తెలుసుకుందాం. ప్రధానంగా దమ్ము చేసిన పొలాల్లో విత్తనాలు 2-3 సార్లు పడతామండి. 2-3 సార్లు కొట్టినప్పుడు పల్లపల్లాల్లో నీళ్లు గబ్బాలు పోకపోతే అక్కడ మొక్క కొంచెం డ్యామేజ్ వస్తుంది. ఈ మెరకల మీద 2-3 సార్లు కొట్టడం మూలంగా మెరకల మీద నేల ఎండిపోయిన తర్వాత మొక్క మొలిసిన తర్వాత పైపైన వేరు వ్యవస్థ ఉండడంతో మళ్ళీ 25 రోజులకి నీళ్లు పెట్టంగానే నేల పొత్తుకెళ్ళిపోయి ఆ మొక్క చనిపోవడం జరుగుతుంది. పై మొండ మొక్క దాని మూలంగా మనం మొక్క చనిపోతాం, కంగారు పడుతూ ఉంటాం. 100% మొక్కలు ఇప్పుడు ఎడగా సరిపోతాయండి. దమ్ము చేసిన చేలలో 100% మొక్కలు సరిపోతాయి నీళ్ళు పెట్టినప్పుడు. తర్వాత మళ్ళీ 15-20 రోజులు మళ్ళీ నీళ్ళు పెట్టుకోవచ్చండి. అప్పుడు మొక్క అంత జారదు. ఫస్ట్ సారి దానింటే రెండోసారి జారదు. కాకపోతే ఏంటంటే నీళ్ళు అమితంగా పెట్టకుండా ట్యూబులు వేసి పెట్టుకుంటామా, లేకపోతే పెట్టిన 24 గంటల లోపు బయటకు వెళ్ళిపోయి చూసుకోవాలి. ఉరకతళ్ళుగా నిదానంగా కాసి పెట్టేసేసి నానబెడితే మొక్క చచ్చిపోతుంది. అదేనండి దాసరి సురేష్ గారు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఒక ఫోటో వస్తుంది. ఇదేంటంటే విపరీతంగా తడి పెడుతున్నారు. దానివల్ల ఏంటంటే ఈ మెషిన్ కటింగ్ లేదా చేతులకు కట్ చేసినా కూడా వరి దుబ్బులు అనేది పొలంలోనే ఉంటాయి. ఒకవేళ మెషిన్ కటింగ్ అయితే మనం దమ్ము చేసినప్పుడు భూమిలోకి వెళ్ళిపోద్ది. ఈ అతిగా వాటర్ పెడతాం వల్ల ఏంటంటే నీళ్ళు, ఇప్పుడు మీకు ఫోటోలో చూపించిన విధంగా 4 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్లు నీళ్ళు అట్లా ఒక రోజు లేదా రోజున్నర నిల్వ ఉండటం వల్ల ఏంటంటే ఈ దుబ్బులు దమ్ము చేసినప్పుడు ఈ దుబ్బులు కానీ లేకపోతే చేత్తో కోసినప్పుడు ఆ దుబ్బుల్లో కానీ మనకి విల్ట్ అనేది వస్తుంది. అంటే ఫంగస్ కుళ్ళుడు అనేది వస్తుంది. ఈ కుళ్ళుడు ఏంటంటే ఎప్పుడైతే ఈ నీళ్లు ఈ గడ్డితో రియాక్ట్ అయ్యి ఫ్యూజేరియం విల్ట్ అంటారు, అదే వేరు కుళ్ళుడు. దీనికి ఏంటంటే ప్రధానంగా అక్కడ ఫంగస్ అనేది చేరుకుని ఈ ఫంగస్ ఈ చెట్టుకున్నటువంటి వేర్లలో ఉన్నటువంటి కాయలు, వేరుకాయలు ఉంటాయి కదా, చిన్న చిన్న వేరు గుబ్బలు వేరుకాయలు అంటారు కదా, వాటిని ఎఫెక్ట్ చేసి మొత్తం వేరు వ్యవస్థలో నీళ్లు తీసుకునే పైన నీళ్లు పంపిస్తాకి, మొక్కకు నీళ్లు పంపిస్తాకి ఇక్కడ కట్ చేస్తుంది కనెక్షన్. ఈ ఫంగస్ అంతా మొక్కకు చేరి ఎప్పుడైతే ఈ ఫంగస్ అంతా మొక్క వేరు వ్యవస్థలో చేరి పైకి వెళ్ళే నీరు తీసుకునే భాగాన్ని కట్ చేయడం వల్ల పైన ఎండిపోయి పూర్తిగా పంట అనేది ఎండిపోతుంది. కాబట్టి దయచేసి రైతు సోదరులందరూ వాటర్ అనేది 6 తాళ్ల పద్ధతి పాటిస్తే ఇంకా మంచిది. ట్యూబులు పెట్టుకున్నా మంచిది. ఓవర్గా అతిగా మాత్రం వాటరింగ్ చేయొద్దు. ఇంకోటి ఈ కొల్లెటో ట్రైకమ్ ఫిజారం విల్టు ఇంకొక వచ్చిన దానికి ఏంటి సొల్యూషన్ అంటే మన కంపెనీలోనే ట్రైకోడర్మా విరిడే బయోక్యూర్ ఎఫ్. ఈ ట్రైకోడర్మా విరిడే సూక్ష్మ శిలీంద్రక నాశిని. దాన్ని ఏమంటారు, జీవ శిలీంద్రక నాశిని. ఈ జీవ శిలీంద్రక నాశిని ఏంటంటే ఈ దుబ్బుల్లో చేరిన ఫంగస్ని మన సూక్ష్మ శిలీంద్రక నాశిని, జీవ శిలీంద్రక నాశిని ఈ బయోక్యూర్ ఎఫ్ క్యూర్ చేస్తుంది. ఇదేంటంటే పౌడర్ కానీ లిక్విడ్ ఫామ్ రెండిట్ల రూపేనా ఉండిద్ది. మనం పైపాటుగా ఇప్పుడు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే ఈ వేరుకుళ్ళుడు ఇంకా వాటర్లో జల్లితే ఇంకా మంచిది. పైపాటుగా ఇసుకలో కలిపి జల్లితే ఇంకా మంచిది. 2 కేజీలు చొప్పున ఎకరాకి. అదే పైపాటు స్ప్రేయింగ్ అయితే 1 కేజీ సరిపోద్ది. కాస్ట్ కూడా మనకి చాలా ఎఫెక్ట్. అప్పుడు ఏంటంటే ఈ ఫ్యూజేరియం విల్ట్ సార్ చెప్పినట్టు, దాసరి సురేష్ గారు చెప్పినట్టు ఈ కుళ్ళుడు అనేది దీన్ని అరికట్టింది. కాబట్టి రైతు సోదరులందరూ కొంచెం ఈ 6 తళ్ళ పద్ధతి పాటిస్తే అసలు ఆ కుళ్ళుడు అనేది రాదు. ఒకవేళ కుళ్ళుడు వస్తే మనం చెప్పినట్టు విధంగా బయోక్యూర్ ఎఫ్ ట్రైకోడర్మా విరిడే అనేది సూక్ష్మ శిలీంద్రక నాశిని అవి వాడుకోవడం వల్ల చాలా బిలియన్ కౌంట్ ఉండడం వల్ల అది మనకి 7 నుంచి 8 రోజులు పట్టిద్ది. 6 నెలల పాటు మీ పంటలోనే ఆ శిలీంద్రక నాశిని పనిచేసిద్ది. 6 నెలలు ఉండిద్దండి. అది జీవం కాబట్టి 6 నెలలు మీరు కోత సమయం వరకు అది సరిపోద్ది. కాబట్టి దయచేసి రైతు సోదరులందరూ ఈ 6 తళ్ళు పద్ధతి పాటిస్తూ, అట్లాగే వచ్చిన పొలానికి మనం ఏం చేయాలంటే ఈ ఫిజారియం విల్ట్కి, కుళ్ళుడికి, వేరు కుళ్ళుడికి ఈ ట్రైకోడర్మా విరిడే అయినటువంటి బయోక్యూర్ ఎఫ్ వాడవలసిందిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. పురుగులు కలపొచ్చండి, దాన్ని కలపకూడదు. ఒక చిన్న విషయం ఏంటంటే అండి, ఇది జీవ శిలీంద్రక నాశిని. దీనిలో మనకి ట్రైకోడర్మా విరిడే అని ఒక 1,00,000 కోట్లు ట్రైకోడర్మా విరిడే, దాంట్లో జీవులు ఉంటాయి. ఈ జీవులు ఏంటంటే వెళ్ళి ఫంగస్ కారకం అంటే ఈ తెగులు కారకమైన ఫంగస్ జాతితో పోరాటం చేసి
వాటిని నాశనం చేసిద్ది. అయితే ఇవి జీవ సంబంధించినవి కాబట్టి ఎటువంటి పురుగు మందుతో కలిపి మనం వాడకూడదు. వీటిని విడిగా ఇసుకలో కానీ పేడ ఎరువులో కానీ కలిపి జల్లుకోవచ్చు. అలాగే రెండో విధం ఏంటంటే పైపాటుగా స్ప్రేయింగ్ అయితే స్ప్రేయింగ్ లీటర్ 1 ఎకరాకి స్ప్రే చేసుకోవచ్చు. అది కూడా ఉదయం కానీ ఉదయం కానీ సాయంత్రం కానీ, ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు కాకుండా ఉదయం కానీ సాయంత్రం కానీ చేసుకుంటే ఇంకా ఉత్తమ ఫలితాలు రావడానికి మనకు ఆస్కారం ఉంటుంది. దాసరి సురేష్ గారు ధన్యవాదాలు. మీ సజెషన్స్ ఇచ్చినందుకు. ఈ వాటర్ అత్యధికంగా